మనం గనకండి తల్లులుగా, తండ్రులుగా పిల్లలకి గనక వాక్యాలు చెప్పుకోకపోతే, పిల్లలు గనక మనం జాగ్రత్తగా దేవుడి మాటలు మనం చెప్పుకోకపోతే జరిగే ప్రమాదం చాలా పెద్దదండి. చాలా పెద్ద ప్రమాదం పిల్లలకి జరుగుతుంది. వాడు భూమి మీద మంచి చదువుల్లో ఉండొచ్చు, మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, అన్నీ బాగానే ఉంటాయి దేవుడి గురించి నేర్పించకపోతే. కానీ వాడిలో మనకి ఎప్పటికీ కనపడే ఒక భయంకరమైన లోపం ఏంటంటే దేవుడి గురించిన జ్ఞానం ఉండదు, దేవుడి గురించిన భక్తి ఉండదు. అది మనిషికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకి దేవుడి గురించి నేర్పించడం మీకు చాలా ఈజీ. ఎలాగంటే మీ కుటుంబంలో మీకు జరుగుతున్న మేలులా, మీ కుటుంబంలో మీకు వచ్చిన కష్టాల నుంచి మీరు బయటకు వచ్చిన విధానమా, వీటన్నిటిలోనూ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు రా, దేవుడు తోడుగా ఉన్నాడు రా, ప్రతి విషయంలో దేవుడు రా అని తల్లి తండ్రి అనగలిగితే తల్లిదండ్రుల దగ్గరే విశ్వాసులు అయిపోతారు పిల్లలు. ఎక్స్ట్రాగా గుడికొచ్చి నేర్చుకున్నది ఎక్కువ వాక్యాలు మరింత బలపడడానికి మొదట బీజాలు వేయవలసింది మాత్రం ఎవరట? తల్లి తండ్రి. మళ్ళీ వాక్ సంబంధమైనవి ఏవి నేర్పిస్తున్నారో నేర్పించుకోండి. దానితో పాటుగా వాడికి ఎక్కవలసింది భక్తి, విశ్వాసం, దేవుడంటే భయం, దేవుడి కొరకు పుట్టామన్న జ్ఞానం. ఇవి గనక మన పిల్లలకి ఎక్కలేదా, మన పిల్లలు ఖచ్చితంగా వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండనకి. మన పిల్లలు వెళ్ళిపోతే మనల్ని విడిచిపెడతాడా? పెంచనందుకు మనల్ని విడిచిపెడతాడా? మనల్ని విడిచిపెట్టడండి. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి. దేవుడి పిల్లలు మీరైతే మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. అందరూ కలిసి దేవుడి కొరకు పెరగడానికి వచ్చాం, ఈ లోకంలో దేవుడిని మహిమపరచడానికి వచ్చాం, దేవుడి కొరకు ఈ లోకానికి చెప్పడానికి వచ్చాం. అసలు నీ కుమారుని దేవుడు ఏ సంకల్పంతో కన్నాడో, నీ కుమార్తెను ఏ సంకల్పంతో దేవుడు భూమి మీదకి పంపించాడో నువ్వు వాక్యంలో ఉంటే, నీ బిడ్డ వాక్యంలో ఉంటే ఆ దైవ సంకల్పాన్ని ఎప్పటికైనా దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ బిడ్డ పుట్టింది ఇందుకే అంటాడు.